హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం హెడ్ లైట్స్ గురించి, ఇండికేటర్స్ గురించి, ఏ టైంలో వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి బల్బ్స్ వేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఫస్ట్గా ఏంటంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఎలాంటి టైంలో యూజ్ చేయాలి. మనం రైట్కి తిరగాలన్నప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ ఇస్తాం, లెఫ్ట్కి టర్న్ కావాలన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తాం. సో ఇది కాకుండా ఇంకో రకమైన ఇండికేటర్స్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా హారన్ కొట్టినా కానీ, మనకి హై బీమ్ పెట్టి డిప్ చేసినా కానీ, ఆ టైంలో కూడా మనం వాళ్ళకి సైడ్ ఎలా ఇవ్వాలంటే ఇండికేటర్స్ అని కూడా సైడ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు హైవేలో వెళ్తున్నారు, మీ స్పీడ్ స్లోగా ఉన్నారు, మీరు ఒక 80 స్పీడ్లో వెళ్తున్నారు అనుకో, మీ బ్యాక్ సైడ్లో ఒక వేరే కార్ వస్తుంది, ఒక 100 స్పీడ్లో 120 స్పీడ్లో వస్తుంది. అతను హరన్ కొట్టిండు మీకు. ప్లస్ అలానే మనకి ఇక్కడ మిర్రర్స్లో చూస్తే మనకి అతను లైట్ అనేది కనిపించింది, డిప్ చేసిండు అతను. ఇట్లా ఇక్కడ డిప్ చేసినప్పుడు మనకి లైట్ కనిపించినప్పుడు మనం రైట్ సైడ్ ట్రాక్లో ఉన్నాం, అతను రైట్ సైడ్ నుంచి వస్తున్నాడు. సో మనం లెఫ్ట్కి తిరగాలి, అతనికి రైట్ సైడ్ ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే రైట్కి ఇండికేటర్ వేసి మెల్లగా లెఫ్ట్కి పాస్ చేసుకోవాలి. స్లో సైడ్ తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నా కానీ సేమ్ మనం లెఫ్ట్ సైడ్ ఇవ్వాలన్నా కూడా మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ తీసుకోవాలి. ప్లస్ మనమే వెళ్ళాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు మనం ఎటు ఇండికేటర్ వేస్తే మన కార్ని అటు సైడ్ టర్న్ చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న తనకి ఏమవుతుందంటే, ఆయన లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ వెళ్తుండు, మనం రైట్ సైడ్ స్పేస్ ఉందని వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. మనం ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే హైవేస్లో ట్రక్స్ వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద లారీలకి ఇట్లా కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు మనకి ఇచ్చే సైడ్ అలానే ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ రైట్ సైడ్ ఉన్నాడు అనుకో, వాడికి లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉందనుకో, వాడు రైట్కి ఇండికేటర్ వేసి లెఫ్ట్కి చూస్తాడు. మనం కొంతమంది ఏమనుకుంటారంటే, అరే ఇదేంద్ర రైట్ సైడ్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ పోతుండే ఏంద్రా అనిపిస్తుంది. కానీ ఏంటంటే మనకు సైడ్ ఇస్తున్నాడు అన్నట్టు. మనం స్పీడ్కి వెళ్తున్నాం కదా, వాడికి మించిన స్పీడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే లెఫ్ట్కి రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి ఇచ్చి మనకు సైడ్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే నైట్లో డ్రైవ్ చేసే టైంలో హారన్ని యూజ్ చేయొద్దు. తెలుసా ఈ విషయం? నైట్ టైం డ్రైవ్ చేసే టైంలో హారన్ అసలు యూజ్ చేయొద్దు. మరి ఎలా సైడ్ తీసుకోవాలి? మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నాం, మనకన్నా తక్కువ స్పీడ్లో ముందు 2 వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళని ఎట్లా సైడ్ అడగాలి అంటే దానికి ఆప్షన్ ఉంది. ఈ హై బీమ్ లో బీమ్ ఉంటుంది కదా, ఇక్కడ హై బీమ్ లో బీమ్ ఉంటుంది కదా, ఇది అప్పర్ డిప్పర్ అంటారు దీన్ని. సో దాన్ని మనం హై బీమ్ లో బీమ్కి చేంజ్ చేస్తూ ఉంటే ముందున్న పర్సన్కి ఇక్కడున్న మిర్రర్ కానీ సైడ్ మిర్రర్స్ రెండిట్లో ఏ సైడ్ మిర్రర్లో అయినా కానీ చూసుకుంటాడు. సో వెనకతో నన్ను సైడ్ అడుగుతున్నాడు, సైడ్ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి ఎటు ప్లేస్ ఉంటే అటు సైడ్ తీసేసుకొని నువ్వు ఎటు పోవాలో ఆ ట్రాక్లో నీకు అనేది రూట్ అనేది ఇస్తాడు. కాబట్టి మనం అట్లా సైడ్ తీసుకోవాలి. చేయకుండా చివరి వరకు చూడండి, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే సింగిల్ రోడ్స్లో మనం వెళ్తున్నప్పుడు, సింగిల్ రోడ్స్లో నేను ఆల్రెడీ వీడియో చేశాను, అందులో కూడా కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే, అన్న అలా తీసుకుంటే హై బీమ్ వేస్తే అవతల ప్రాబ్లం కదా అంటే, నేనేమంటున్నా అంటే హై బీమ్ వేస్తాం కదా, సింగిల్ రోడ్స్లో వెళ్ళినప్పుడు మనం హై బీమ్ వేస్తాం. 2 లైన్స్ రోడ్లు వెళ్ళినప్పుడు మనకు అపోజిట్ వెహికల్ వస్తుంది, మనం ఇట్లా వెళ్తుంటాం కాబట్టి ఒకవేళ మనకు అపోజిట్లో వెహికల్ కనిపిస్తే అది వస్తుందంటే అప్పుడు మనం లో బీమ్కి చేసుకోవాలి. ఆ వెహికల్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి వెళ్ళిపోతుందో మళ్ళీ హై బీమ్కి తీసుకోవాలి. ఎందుకంటే లాంగ్లో ఏమన్నా ఉంటాయి, ఏదన్నా జంతువులే కానీ, లేకపోతే అక్కడ రోడ్ సైడ్ ఏదైనా మనుషులే కానీ, ఏదైనా ఆగిన వెహికలే కానీ ఉన్నాయి మనకు కనిపించవు. సో హై బీమ్ ఏమి చేస్తుందంటే లాంగ్లో ఉన్న వాటిని ఫోకస్ చేసి మనకు కనిపించేంత వరకు ఫోకస్ పోతుంది అది. సో హై బీమ్ అనేది సింగిల్ రోడ్స్లో, హైవేస్లో వాడాలి, సిటీలో మాత్రం వాడద్దు. ఎందుకంటే సిటీలో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ప్లస్ వేరే వెహికల్స్ కూడా లైట్ ఫోకస్ అని ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తుంది కాబట్టి పెట్టద్దు. ప్లస్ ఇంకొకటి, సిటీస్లో హై బీమ్ వాడితే బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ ఇలాంటి ప్లేస్లో ఛాలెంజ్ కూడా పడతాయి. వాళ్ళు ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చి చలాన్ వేస్తారు, ఫైన్ అనేది కట్టాల్సి వస్తుంది. సో ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హై బీమ్ అనేది ఓన్లీ హైవేస్ అండ్ సింగిల్ రోడ్స్ మాత్రం వాడాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, భయ్యా నా కార్కి ఫోకస్ ఎక్కువ రావట్లేదు, ఎక్కువ దూరం ఫోకస్ వెళ్ళట్లేదు, దీనికి ఏం చేయాలి అని చెప్పేసి. సో నేను చూపిస్తాను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న లివర్లో కానీ, లేదంటే ఇటు సైడ్ కొన్ని కార్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ ఇవి వస్తుంది. ఇది ఉందా, ఇది లైట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేది. లైట్ని నువ్వు ఎంత దూరం లాంగ్కి ఫోకస్ కావాలి, దగ్గరికి ఫోకస్ కావాలనేది ఇదే డిసైడ్ చేసేది. సో ఇక్కడ ఇది 5 నెంబర్లో ఉంటే నీ కార్ ముందటనే ఫోకస్ వస్తుంది, షార్ట్ డిస్టెన్స్లో ఫోకస్ అనేది వస్తుంది. నువ్వు
ఇది 0-1 మధ్యలో పెడితే 0 లేదా 1 పెడితే నీకు లాంగ్ డిస్టెన్స్లో ఫోకస్ అనేది పడుతుంది. సో ఇది చాలా మందికి తెలియక ఇలా పెట్టేసి హై బీమ్లో కానీ లో బీమ్లో ఇలా పెడితే ఫోకస్ ఎక్కువ దూరం పోవట్లేదు, నా కార్కి ఫోకస్ ఎక్కువ రావట్లేదు అంటారు. సో ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. ఇది కూడా లేకపోతే చెప్తాను ఇంకొక ఆప్షన్. ఇందాక చెప్పినట్టు అది లేకపోతే మనకు బల్బ్స్ ఉంటాయి కదా, మీ కార్లో ఉన్న బల్బ్స్ ఏ బల్బ్స్ ఉన్నాయి, ఎన్ని వాట్స్ బల్బ్స్ ఉన్నాయి, 190 వాట్స్ వాడండి. లేదు నాకు ఇంకెక్కువ ఫోకస్ కావాలంటే 100/120 కూడా ఉంటాయి. అవి వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా వైర్లు కాలిపోతాయి, దానికి వచ్చే ప్లగ్స్ ఉంటాయి అవి కాలిపోతాయి, మొత్తం వైరింగ్ అంతా కాలిపెట్టేస్తాయి. సో అవి వాడద్దు. మీరు 190 వాడండి. దానికి సంబంధించిన నాకు ఒకవేళ ఇంకా ఫోకస్ కావాలంటే 190లో కట్అవుట్ ఉంటుంది ఒకటి, ఒక కట్అవుట్ అని వేస్తాడు. మనకి కార్ ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి పోతే వాళ్ళు వేస్తారు, ఒక కట్అవుట్ అని ఉంటుంది. ఆ కట్అవుట్ వేయించుకుంటే కూడా మీకు ఫోకస్ పెరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, మీ వైరింగ్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదొకటి వేయించుకోవచ్చు బెటర్గా, ఫోకస్ ఇంకా కావాలనుకుంటే. అంతేగాని ఇంకో రెండు లైట్లు జాయింట్ చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే కార్కి 3-4 లైట్లు పెట్టేస్తారు. ఆల్రెడీ 2 హెడ్ లైట్లు వస్తాయి, ఇంకా 2 లైట్లు పెడతారు. నీకు ప్రాబ్లం లేదు భయ్య, నువ్వు ముందు పోతావు, నీకు ప్రాబ్లం లేదు. కానీ ఆపోజిట్ వచ్చేటానికి ఒక్క పర్సన్ నడపడు కదా, ఒక్క ఏజ్ పర్సన్ అసలుకే నడపడు. డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలు నడుపుతారు, పెద్దవాళ్ళు నడుపుతారు, మిడిల్ ఏజ్ వాళ్ళు నడుపుతారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు నడుపుతారు. ఇంతమంది నడిపినప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు నీలాంటి వాళ్ళు అంటే బెటర్గానే. కొంచెం ఓల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు నైట్ టైంలో ఎక్కడికో వెళ్తారు, ఫంక్షన్కో దేనికో వెళ్ళేసి వస్తూ ఉంటారు. నీ ఫోకస్ అతని కళ్ళ మీద పడితే అతనికి ఎక్కడ కనిపిస్తుంది, రోడ్డు కనిపించదు. కనిపినప్పుడు అతను ఏం చేస్తాడు, లెఫ్ట్కో రైట్కో యాక్సిడెంట్ అవుతాడో లేదంటే రోడ్డు దింపుకుంటాడు. సో అందుకనే సింగిల్ రోడ్స్ ఉన్నప్పుడు మీకు ఒకవేళ ఇంకా 2 లైట్స్ ఎక్కువ పెట్టించుకున్నా కానీ మీరు 4 లైన్ హైవేస్లోనే వాడండి, 2 లైన్ హైవేస్లో వాడకండి. 2 లైన్స్లో అసలు వాడద్దు. మీకున్న 2 హెడ్ లైట్స్ సరిపోతాయి సింగిల్ రోడ్స్లో. ఇంకోటి బల్బ్స్ ఏ బ్రాండ్స్ వాడాలి ఒక్కటి చెప్తాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఓస్రామ్ అనే బల్బ్స్ ఉంటాయి, ఆ బల్బ్స్ అయితే చాలా బాగున్నాయి, ఆ బల్బ్స్ వాడండి. లేదంటే బాష్ వాడండి, లేదంటే ఫిలిప్స్ లాంటివి కూడా వాడుకోవచ్చు. కొంచెం మంచి బ్రాండెడ్ వాడండి. కానీ వేరే క్వాలిటీ లెస్సి లేదంటే మనం ఏదో షాప్కి వెళ్ళినాం వేయించేసుకున్నాం, బల్బ్ పోయింది వేయించుకున్నాం అంటే అట్లా చేయకండి. మీ కార్కి ఒక బల్బ్ పోయినా 2 బల్బులు ఒకటేసారి మార్చండి. వేస్తే 2 సేమ్ బ్రాండ్స్ వేయండి, అదొక బ్రాండ్ ఇదొక బ్రాండ్ వేయకండి. ప్లస్ ఖచ్చితంగా 190 వాట్సే వాడండి. అయితే మీ కార్ ఫోకస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉన్న వైరింగ్ కానీ దేనికి కానీ ఏ ప్రాబ్లం అని ఉండదు. తక్కువ వేస్తే ఏమవుతుంది, ఫోకస్ అనేది మనకు ఎక్కువ రాకపోయేసరికి ఏం చేస్తాం, మనం ఇంకో 2 లైట్లు జాయింట్ చేస్తాం. అలా జాయింట్ చేయకుండా 190 వాట్స్ ప్లస్ ఓస్రామ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఓస్రామ్ బెటర్, చాలా బాగున్నాయి బల్బ్స్ అయితే, ఫుల్ ఫోకస్ వస్తుంది 190 వాట్స్లో. నేను కూడా అదే వాడుతున్నాను, చూపిస్తాను నేను, నా దగ్గర ఉన్నాయి ఇవి ఓస్రామ్, ఇవి వాడండి ఓకేనా. సో లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా హెడ్లైట్స్కి బల్బ్స్ ఏ వాడాలో చెప్పిన, మళ్ళీ మనం అప్పర్ డిప్పర్ కూడా చెప్పిన నేను, అంటే హై బీమ్ లో బీమ్. మనం సింగిల్ రోడ్స్లో వెళ్ళినప్పుడు హై బీమ్లో పెట్టుకోవాలి, ఏదైనా వెహికల్ వస్తే ఆ వెహికల్ వెళ్ళేంత వరకు దాన్ని లో బీమ్లో చేసుకోవాలి, వెళ్ళిన తర్వాత క్రాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం దాటేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం హై బీమ్లో తీసుకోవాలి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.